హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, రైస్ లేకైనా చపాతీ లేకైనా ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. పిల్లలకైనా పెద్దలకైనా ఎముకల దృఢత్వానికి చాలా యూజ్ అవుతుందండి ఈ కర్రీ. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 1 కప్పు రాజ్మా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసేసి 1 కప్పు రాజ్మాకి 2 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత చూడండి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలా. వాటర్తో సహా పడేయకుండా అలా పక్కన పెట్టేసుకోవాలా. కడాయి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, అలానే 1 కప్పు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలా. అలా వేగిన తర్వాత ఫ్రెష్గా వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. అలానే 2 పండు టమోటాలు మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలా. బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి. టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని అలా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, అలానే రుచికి తగినంత కారం అండి. నేనైతే 1 స్పూన్ వేసాను. మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అలానే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలా. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం రాజ్మాలో వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. అలా అన్నీ కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి రాజ్మా వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలా. ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కర్రీ. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.